తెలుగుడు నచ్చని సినిమా అంటే నచ్చితే ఎక్కడో నెత్తిన కూర్చోబెట్టుకుంటాడు. ఒకప్పుడు దేశ భాషలన్నీ తెలుగు లెస్స అన్నారు, కానీ ఇప్పుడు ప్రపంచ భాషలన్నీ తెలుగు లెస్స అయింది. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రౌడీ రాజకీయాలు ఏ రకంగా అయితే కొనసాగుతున్నాయో అదే రకంగా దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీసిరని చెప్పేసి నాకు అర్థమైపోయింది. నా పేరు మోహన్, నేను ఈ సినిమాలో చేశా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్తాను, కానీ మా గోదావరిని కొడితే ఎలా ఉంటుందో ఇలా ప్రతి థియేటర్ కనపడుతుంది. ఏంటంటే స్లాంగ్ మా గోదావరిని మించిన స్లాంగ్ ఉందా అన్న? మాది కోనసీమ, విశ్వక్సేన్ ఎర్రగా తీసిండు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అర్థమైందా? ఎవడైనా నా ముందు కెమెరా తీసుకుంటే దూకెళ్ళిపోవడమే రివ్యూ కోసం, అర్థమైందా? సినిమా అట్లా ఉన్నది. ఇంకోటి, ఒకవేళ వేరే హీరో చేసింటే సినిమా గురించి నేను చెప్పలేను, కానీ విశ్వక్సేన్ మా సిరిగా తీశాడు. అమ్మా నిజంగా అది మనం తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు కదా, ఈ స్లాంగ్ మాట్లాడిండు సేమ్ గోదావరి స్లాంగ్. నేను అనుకున్నా ఎక్కడైనా పొరపాటు దొరకదేమో అనుకున్నా విశ్వక్సేన్, కానీ సూపర్ గా స్లాంగ్ మాట్లాడిండు. బయట నేను తల్లి మీరు ఎట్లయితే రివ్యూ కడతారో అట్లా సినిమా అట్లే రక్కి కట్టిస్తుంది సినిమా. ఇందులో మనకు ఆయన పేరు ఏం పేరు? రాధిక బుజ్జా మార్చినారా? టైటిల్ మార్చేశారా? నిరంతరం మార్చేశారా? సో నాకు తెలిసి ఫలక్నుమా దాసు అది కాదు, విశ్వక్సేన్ కి టైటిల్ ఇస్తున్నా బాస్కా పిస్కా దాస్. అర్థమైందా? సినిమా ఇస్ వెరీ సూపర్. రాధికక్క మోసం చేయలే, అర్థమైందా? టిల్లులక్క మోసం చేయలే. అంజలి క్యారెక్టర్ సూపర్ అండి. బెస్ట్ పర్ఫార్మర్ గా చేశాడు. అంటే తన యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది చెప్పాలంటే, స్టోరీ పరంగానో లేకపోతే అంతకుముందు సినిమాలో ఆ కంటెంట్ లేకపోవడం వల్ల తెలియదు, కానీ యాక్టింగ్ అయితే మాత్రం చింపేశాడు నిజంగా చెప్పాలంటే. సో స్టోరీ విషయానికి వస్తే, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నిజ జీవితంలో మనకి పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎలా అయితే టెన్షన్ ఉందో, సినిమాలో కూడా తన ఒక ఇసుక అంటే ఒక గోదావరి మధ్యలో ఉండే వ్యక్తి కామన్ మ్యాన్ ఎమ్మెల్యే అవుతాడు, ఎలా అవుతాడు ఏంటనేది ఒక స్టోరీ అనమాట. సో ఇసుక మాఫియాల గురించి కానీ, ఎంత తవ్వితే ఎంత ప్రమాదం ఉంటుందైనా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారనేది చూపించాడు. సో మనోడు ఫైట్ చేసి ఎమ్మెల్యే ఎలా అవుతాడు, అసలు ఏంటి స్టోరీ అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాగే అంజలిగా సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, అంటే అది ఇంక మరి ఎందుకో అర్థం కాలేదు, కానీ ఎక్కడికో తీసుకెళ్తాం అనుకుంటే పిఠాపురం నుంచి కాకినాడ తీసుకెళ్ళిపోయాడు చెప్పాలంటే స్టోరీని. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కనుక ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా బాగుందని అనుకునే లోపల ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ఫైట్ ఉంటుంది, నిజంగా శివాలు ఎక్కిపోతారనమాట. ఆ ఫైట్ చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు గోదావరి మధ్యలో. సో టెక్నికల్గా ఆ సీన్ తీయడం చాలా కష్టం, ఎందుకంటే గోదావరి మధ్యలో ఎక్విప్మెంట్ కానీ అన్నీ కావాలి కాబట్టి. అలా చూస్తే నాకైతే మాత్రం ఫైట్ సీన్ అయితే 100% న్యాయం చేశారు. సో డైరెక్టర్ గారు చూపించే విధానం బాగుంది. లేదు, ధనుష్ ధూల్పేట్కి దీనికి ఫోటోగ్రఫీ తేడా ఉంది, స్టోరీ తేడా ఉంది, మామూలుగా మొత్తం అట్మాస్ఫియర్ తేడా ఉంది. సో స్టోరీకి దీనికి సంబంధం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక రెండు వర్గాలు ఎమ్మెల్యే అవ్వడానికి కొట్టుకుంటారు అంతే. సో లాస్ట్కి ఎమ్మెల్యే ఎవడు అనేది 4వ తారీఖున మనకు అక్కడ తెలుస్తుంది, ఈ సినిమాలో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే అంత సూపర్ హిట్ అనేది నేను చెప్పను, కానీ ఓకే పర్వాలేదు అంతే, అంతకుమించి మనం ఇంకెక్కువ మాట్లాడకూడదు. స్లాంగ్ మన తెలంగాణ స్లాంగ్ అనుకున్నారు, ఏది ట్రైలర్ లో ఏంద్రా ఆంధ్ర పేరు పెట్టుకుని తెలంగాణ మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ స్లాంగ్ ఓకే మన గోదావరి స్లాంగ్ ఉంది చెప్పాలంటే. సో ఓకే సెకండ్ పార్ట్ 2 అండి. పార్ట్ 2 అంత ఓపిక లేదండి చూసేవాళ్ళకి, లేదు అంత బీభత్సమైన స్టోరీ కాదు. సో నేను ఒకటే చెప్తున్నా, విశ్వక్సేన్ గారి సినిమాలు ఒక మంచి థ్రిల్లర్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్, లేదంటే ఒక అడవి శేషు లాంటి సినిమాలు ఏదైనా మంచి చేస్తే కనుక, ఎందుకంటే తనకున్న కట్అవుట్కి తనకున్న క్రేజ్కి ఇలాంటి స్టోరీలు కాకుండా ఇంకొంచెం బాగా డెప్త్ ఉండే క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలు నార్మల్ ఎవరు చేస్తారు అందరూ చేసేదే, కానీ ఏంటంటే విశ్వక్సేన్ చేయడం వల్ల కొంచెం బజ్ వచ్చిందనమాట. సో తన మీద పెట్టుకున్న హోప్స్ ఏదైతే సీట్లో కూర్చొని సినిమా చూస్తామో ఏదో మిస్ అయిందిరా నాకు చిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది నార్మల్ స్టోరీయే చెప్పాలంటే, అన్నీ మిక్స్ అవుతాయి, రంగస్థలం మిక్స్ అవుతుంది, లేకపోతే అంతకుముందు వచ్చిన చాలా సినిమాలు గోదావరికి సంబంధించిన సినిమాలు చాలా వచ్చినాయి, అంటే మన రాజమండ్రి చుట్టుపక్కల జరిగినాయి, దాన్ని కొత్తగా చూపించారు. సో ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది. అంటే ఇంటర్వెల్కే క్లైమాక్స్ అయిపోతుంది, ఇంకేముందిరా సినిమా ఇంటర్వెల్ తర్వాత అనుకుంటాం, కానీ మళ్ళీ విలన్స్ కొడుకులు రావడం, సో స్టోరీ మళ్ళీ సాగదీయడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే గొంతు చించుకోవడం కన్నా సో పర్వాలేదంతే.